ఒక్కసారి ఊహించుకోండి. మీరు ఎలాంటి దేశంలో ఉన్నారంటే, ప్రభుత్వం మీ ఇంటిని తనిఖీ చేయగలదు. మీ ఫోన్‌ను ట్యాప్ చేయగలదు. మీరు ఆన్‌లైన్‌లో చేసే ప్రతి ఒక్క క్లిక్‌ను గమనించగలదు. అలాంటి ఒక దేశంలోనే ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడుతుంది. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఇస్లామిక్ పాలనల్లో ఒకటైన ఇరాన్‌లో క్రైస్తవ విశ్వాసం వేగంగా వ్యాపిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం మధ్యప్రాచ్యంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న క్రైస్తవ సమూహాల్లో ఇరాన్ కూడా ఒకటిగా ఉందని కొన్ని సంస్థలు పేర్కొంటున్నాయి. ఇది జరగకూడదని ఆ దేశ ప్రభుత్వం కఠినంగా కోరుకుంటుంది. కానీ ఇరాన్లో ఇస్లాం నుండి క్రైస్తవ మతంలోకి మారడం వల్ల తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. క్రైస్తవులు అరెస్ట్ అవుతారు, కఠినమైన జైళ్లకు పంపబడతారు, విచారణలు, ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. కొందరిపై తమ క్రైస్తవ విశ్వాసాన్ని బహిరంగంగా వదులుకోవాలని కూడా ఒత్తిడి తెస్తారు. చర్చిల పనులపై కూడా ఆంక్షలు ఉన్నాయి. ముస్లిం నేపథ్యం నుంచి క్రైస్తవులుగా మారిన వారికి పరిస్థితులు అయితే మరింత కఠినంగా ఉంటాయి. అయినా కూడా క్రైస్తవ విశ్వాసం వేగంగా వ్యాపిస్తుందని అనేక నివేదికలు చెప్తున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం ఇరాన్లో ముస్లిం నేపథ్యం నుంచి వచ్చిన క్రైస్తవులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని కొన్ని సంస్థలు చెప్తున్నాయి. కానీ నేడు వారి సంఖ్య లక్షల్లో, మరికొన్ని అంచనాల ప్రకారం మిలియన్లలో కూడా ఉండవచ్చని చెప్తున్నారు. 2020లో గమన్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఒక సర్వే కూడా ఇరాన్ ప్రజల మతపరమైన ఆలోచనల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయని సూచించింది. అయితే ఈ గణాంకాలన్నింటినీ జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే ఇరాన్లో మతపరమైన గుర్తింపును రహస్యంగా ఉంచే పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల అసలు క్రైస్తవుల సంఖ్య ఎంత అన్నది ఖచ్చితంగా చెప్పడం చాలా కష్టం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇరాన్లోని క్రైస్తవ విశ్వాసం ముఖ్యంగా ఇంటి సంఘాల రూపంలో ఒక కొత్త రూపాన్ని తీసుకుంది. అక్కడ చర్చీలు లేవు, పాస్టర్లు బహిరంగంగా కనిపించరు, పెద్ద పెద్ద ప్రార్థనా మందిరాలు లేవు. అయినా కూడా చిన్న చిన్న ఇళ్లలోనే విశ్వాసులు రహస్యంగా సమావేశమవుతున్నారు. మొదటి క్రైస్తవుల గురించి అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చదువుకున్నట్లుగా వారు ఇళ్లలో కూడి రొట్టె విరిచి ఆనందంతో కలిసి భోజనం చేసేవారు. నేటి ఇరాన్లోని కొన్ని రహస్య క్రైస్తవ సమూహాలు కూడా అలాంటి విధానంలోనే జీవిస్తున్నాయని నివేదికలు చెప్తున్నాయి. ప్రభుత్వ నిఘా, సెన్సార్షిప్, అణిచివేత కోసం ఇరాన్ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా సరే క్రైస్తవ విశ్వాసం మాత్రం భూగర్భ మార్గాల్లో భయంకరంగా విస్తరిస్తుంది. ప్రభుత్వం నియంత్రించలేని ఒకే ఒక్క మార్గాన్ని దేవుడు ఉపయోగిస్తున్నాడని క్రైస్తవులు నమ్ముతున్నారు. అదే దేవుని యొక్క ఆత్మ. అది ఒక సాధారణ గురువారం రాత్రి టెహ్రాన్లోని ఒక సాధారణ అపార్ట్మెంట్. 5 వ్యక్తులు నిశ్శబ్దంగా ఒక గదిలోకి చేరుకున్నారు. కిటికీలకు తెరలు వేయబడి ఉన్నాయి. గోడలపై శిలువ గుర్తు కనిపించదు. ఒక వ్యక్తి తనకు గుర్తున్న బైబిల్ వచనాన్ని మెల్లగా చదువుతాడు. ఆ వచనం ఒక యాప్ ద్వారా నేర్చుకున్నది. కానీ భద్రత కోసం ఆ యాప్ను ఇప్పటికే అతను తొలగించాడు. ఇది మనకు చర్చిలా కనిపించదు, కానీ వారి దృష్టిలో ఇదే ఇరాన్లో జీవిస్తున్న నాశనం చేయలేని ఒక పెద్ద సంఘం. పాశ్చాత్య దేశాల్లో మనం ఒక విజయవంతమైన చర్చిని ఊహించుకున్నప్పుడు ఒక పెద్ద భవనం, భారీ బడ్జెట్, ఆన్లైన్ ఉనికి గుర్తుకు వస్తాయి. కానీ ఇరాన్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. సమావేశాల ప్రదేశాలు తరచుగా మారుతుంటాయి. ఈ రోజు ఒక ఇంట్లో, రేపు మరొక ఇంట్లో, మరుసటి రోజు మరొక ప్రదేశంలో. ఎవరైనా ఒకరు కిటికీ దగ్గర కూర్చొని బయట ఎవరైనా గమనిస్తున్నారా అని చూస్తూ ఉంటారు. అన్ని ఫోన్లను మరొక గదిలో ఉంచుతారు. ఆన్లైన్ సంభాషణల్లో చర్చి, బైబిల్, యేసుక్రీస్తు వంటి పదాలను ఉపయోగించకుండా ఉండేందుకు చాలా గట్టిగా ప్రయత్నిస్తారు. కొన్ని రహస్య సమూహాలు చిన్న సంఖ్యలోనే ఉంటాయి. ఒకవేళ ఒక సమూహం పెద్దదైతే దాన్ని 2 సమూహాలుగా విడగొట్టే విధానాన్ని అనుసరిస్తున్నారని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. ఒక సమూహంలోని ప్రతి వ్యక్తికి మరొక సమూహంలోని వ్యక్తుల గురించి తెలియకపోవడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా అరెస్ట్ అయితే వారి ద్వారా మిగతా వారిని గుర్తించడం ప్రభుత్వానికి కష్టం కావాలి. అయితే ఈ విశ్వాసుల జీవితంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం బైబిల్తో వారి సంబంధం. చాలా మంది సంవత్సరాల తరబడి పూర్తి బైబిల్ను చేతిలో ఇంతవరకు పట్టుకోలేదు. పర్షియన్ దేశాల్లో బైబిల్ అందుబాటుపై తీవ్ర ఆంక్షలు ఉన్నాయని నివేదికలు చెప్తున్నాయి. ఒక బైబిల్ కాపీ దొరికితే అది వారికి ఒక సాధారణ పుస్తకం కాదు, ఒక అమూల్యమైన నిధి. కొన్ని సందర్భాల్లో ఒక బైబిల్ను భాగాలుగా పంచుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క భాగాన్ని భద్రపరుచుకునే పరిస్థితులు ఆ దేశాల్లో ఉన్నాయని మనకు తెలుస్తుంది. ఒకరి దగ్గర మత్తయి సువార్త ఉంటే మరొకరి దగ్గర యోహాను సువార్త, ఇంకొకరి దగ్గర అపోస్తలుల లేఖలు. ఎందుకంటే ఒక ఇంటిపై దాడి జరిగితే మొత్తం బైబిల్ను మనం ఒకేసారి నష్టపోకూడదు అనే భావన. డిజిటల్ రూపంలో కూడా బైబిల్ కాపీలు ఒకరి నుంచి మరొకరికి చేరుతున్నాయని నివేదికలు చెప్తున్నాయి. విపిఎన్లు, మెసేజింగ్ యాప్లు, డిజిటల్ ఫైళ్లు వంటి మార్గాలను ఉపయోగించి క్రైస్తవ కంటెంట్ను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని నివేదికల ప్రకారం బైబిల్ యాప్ల డౌన్లోడ్లు కూడా భారీగా పెరిగాయి.
కొన్ని ప్రదేశాల్లో బాప్తిసాలు కూడా రహస్యంగా జరుగుతున్నాయని కొన్ని సంస్థలు చెప్తున్నాయి. కొన్నిసార్లు ఒక్కొక్కసారి ఇంటి బాత్టబ్‌లోనే బాప్తిసం ఇస్తున్నారు. వంటగది అదే వారి ప్రార్థనా స్థలం, ఇల్లు అదే వారి చర్చి. అయితే ఈ కొత్త క్రైస్తవులు ఎవరు? ఎవరు ఇంతటి ప్రమాదాన్ని స్వీకరిస్తున్నారు? వారిలో చాలామంది యువకులు, విద్యావంతులు, పట్టణాల్లో నివసించే మధ్యతరగతి ప్రజలు, కొంతమంది ఇస్లామిక్ మత పెద్దల కుటుంబాలకు చెందిన వారు కూడా ఉన్నారని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఉద్యమంలో మహిళలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని అనేక క్రైస్తవ సంస్థలు చెప్తున్నాయి. ఇరాన్లో మహిళలపై అనేక సామాజిక, చట్టపరమైన పరిమితులు ఉన్నప్పటికీ కొన్ని ఇంటి సంఘాల్లో మహిళలు విశ్వాసాన్ని పంచడంలో ముందున్నారని మనకు తెలుస్తుంది. ఇది బైబిల్లోని ఒక ప్రముఖ సంఘటనను మనకు గుర్తుకు తెస్తుంది. యేసుక్రీస్తు పునరుత్థానం తర్వాత మొట్టమొదట ఆయనను చూసిన వారిలో మగ్దలేన్ మరియా ఒకరు. ఆ కాలంలో మహిళల సాక్ష్యానికి సమాజంలో ఉన్న పరిమితులను పట్టించుకోకుండా యేసుక్రీస్తు తన పునరుత్థాన వార్తను మొట్టమొదటగా ప్రకటించే గొప్ప బాధ్యతను ఒక మహిళకు అప్పగించాడు. సమాజంలో గొంతులేని వారికి ఆయన అప్పట్లో స్వరం ఇచ్చాడు. మళ్ళీ 2000 సంవత్సరాల తర్వాత ఇరాన్లో కూడా మహిళలు తమ ఇళ్లను విశ్వాస కేంద్రాలుగా మార్చుకుంటున్నారని అనేక మంది చెప్తున్నారు. కానీ ఈ స్వేచ్ఛకు ఒక భయంకరమైన ధర ఉంది. మతం మార్చుకుంటున్నారని అనుమానం వచ్చిన వెంటనే కుటుంబంలోనే హింస ఎదురయ్యే అవకాశం ఉంది. కొందరు కుటుంబ సభ్యులచే నిర్బంధించబడవచ్చు, మరికొందరికి విడాకులు ఎదురు కావచ్చు, పిల్లల కస్టడీని కోల్పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రభుత్వానికి విషయం తెలిస్తే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారిపోతుంది. విచారణలు, అరెస్టులు, జైలు, మానసిక ఒత్తిడి ఇవన్నిటిని కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకంటే తమకు ఒక కొత్త గుర్తింపు దొరికిందని వాళ్ళు చెప్తున్నారు. గౌరవం, ప్రేమ, క్షమాపణ. దేవుని దృష్టిలో తమకు విలువ ఉందనే భావన, తాము దేవుని పిల్లలమనే నమ్మకం వారికి ధైర్యాన్ని ఇస్తుందని వాళ్ళు చెప్తున్నారు. తమను అణిచివేసే పరిస్థితుల మధ్య తమ ఇళ్లను ప్రార్థనా స్థలాలుగా మార్చుకుంటున్నారు. వాళ్ళ లివింగ్ రూమ్ శిష్యత్వ కేంద్రంగా మారిపోయింది. వంటగది సువార్త పంచుకునే ప్రదేశంగా మారుతోంది. కానీ ఇరాన్లో క్రైస్తవత్వం కొత్తగా వచ్చింది కాదు. ఇది ప్రాచీన చరిత్రతో అనుసంధానమైంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చదువుకుంటే పెంతెకోస్తు పండగ దినాన అక్కడ ఉన్న ప్రజల్లో పార్దీయులు, మేదీయులు, ఎలామీలు కూడా ఉన్నారని ప్రస్తావించబడింది. వీరు ప్రాచీన పర్షియా ప్రాంతాలతో సంబంధం ఉన్న ప్రజలు. అంటే సువార్తకు ఇరాన్ ప్రాంతంతో ఉన్న సంబంధం 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. ఇదే ప్రాచీన పర్షియా భూమి. ఇదే ఎస్తేరు రాణి తన ప్రజలను కాపాడిన నేల. ఇదే దానియేలు సింహాల గుహలో దేవుని విశ్వాసాన్ని చూపించిన సామ్రాజ్యాల భూమి. కానీ నేడు అదే పర్షియా భూమిలో ఒక కొత్త ఆధ్యాత్మిక ఉద్యమం జరుగుతుందని క్రైస్తవులు నమ్ముతున్నారు. ఇరాన్ ప్రభుత్వానికి ఈ మార్పు ఎందుకు అంత భయాన్ని కలిగిస్తోంది అంటే ఇరాన్ పాలకులు కొన్ని హౌస్ చర్చిలను పాశ్చాత్య దేశాల ప్రభావానికి సంబంధించిన సంస్థలుగా దేశ భద్రతకు ముప్పుగా చూస్తున్నారని నివేదికలు చెప్తున్నాయి. క్రైస్తవులపై జాతీయ భద్రతకు వ్యతిరేకంగా పనిచేస్తారనే ఆరోపణలు నమోదవుతున్నాయి. 2021లో ఇరాన్ చట్టంలోని ఆర్టికల్ 500లో మార్పులు కూడా మతపరమైన కార్యకలాపాలపై ప్రభావం చూపాయని మానవ హక్కుల సంస్థలు పేర్కొన్నాయి. క్రైస్తవులపై అరెస్టులు, జైలు శిక్షలు, సామాజిక ఆంక్షలు కొనసాగుతున్నాయని వివిధ సంస్థలు నివేదిస్తున్నాయి. యేసు తన శిష్యులతో చెప్పిన మాటలు ఇక్కడ మనకు గుర్తుకు వస్తాయి. వారు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసించెదరు. ఇరాన్లోని కొందరు క్రైస్తవులకు ఈ మాట కేవలం బైబిల్ వాక్యం కాదు, అది వారి రోజువారీ జీవిత వాస్తవం. కొన్ని నివేదికల ప్రకారం 2025లో అనేక మంది క్రైస్తవులకు కలిపి 100 సంవత్సరాల జైలు శిక్షలు విధించబడ్డాయి. కొంతమందికి 10 సంవత్సరాలకు పైగా శిక్షలు కూడా విధించబడ్డాయి. వారిని ఎవిన్ వంటి అపఖ్యాతి చెందిన జైళ్లకు పంపించారని మానవ హక్కుల సంస్థలు పేర్కొన్నాయి. కానీ గణాంకాల వెనుక మనుషులు ఉన్నారు, వారి కథలు ఉన్నాయి, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వారు విశ్వాసం కోసం చెల్లించిన ధర ఉంది. 2024లో ఇరాన్కు సంబంధించిన భారీ స్థాయి కోర్టు డేటా లీక్ బయటపడిందని కూడా నివేదికలు వచ్చాయి. మిలియన్ల కోర్టు ఫైళ్లలో క్రైస్తవులపై నమోదైన అనేక కేసులు బయటపడ్డాయని చెప్పబడింది. వాటిలో చాలామంది ముస్లిం నేపథ్యం నుంచి క్రైస్తవులుగా మారినవారని పేర్కొనబడింది. చాలా విచారణలు ప్రజల దృష్టికి దూరంగా జరిగాయని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇది క్రైస్తవులపై జరుగుతున్న అణిచివేత ఎంత విస్తృతంగా ఉందో చూపిస్తుందని మానవ హక్కుల సంస్థలు పేర్కొంటున్నాయి. అయితే అణిచివేతలో మరొక భయంకరమైన పద్ధతి ఉందని నివేదికలు చెప్తున్నాయి. అదే ఆర్థిక ఒత్తిడి. ఒక విశ్వాసి అరెస్ట్ అయితే భారీ మొత్తంలో బెయిల్ కోసం జరిమానా విధించవచ్చు. కుటుంబం ఆ డబ్బును చెల్లించడానికి ఇల్లు, భూమి, వ్యాపారం వంటి ఆస్తులను హామీగా పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలా మొత్తం కుటుంబమే ఆర్థిక ఒత్తిడిలో చిక్కుకుంటుంది.
ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రార్థనా సమావేశానికి వెళ్తే ఏమవుతుంది, మళ్ళీ విశ్వాసాన్ని బలపరుచుకుంటే ఎలా అనే అనేక భయాలు ఇరాన్ ప్రభుత్వాన్ని ఇప్పటికీ కూడా వెంటాడుతున్నాయి. కానీ చరిత్ర ఒక విచిత్రమైన విషయాన్ని మనకు చూపిస్తుంది. క్రైస్తవ విశ్వాసాన్ని ఎంతగా అణిచివేస్తే అది అంతగా విస్తరించిన సందర్భాలు చరిత్రలో ఉన్నాయి. అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే ఆ దినంన యెరూషలేములో ఉన్న సంఘం మీద గొప్ప హింస కలిగిన. అపోస్తలులు తప్ప మిగిలిన వారందరూ యూదయ సమరయ దేశములలో చెదిరిపోయారు. వారిని చెదరగొట్టాలని శత్రువు అనుకున్నాడు. కానీ అదే చెదరగొట్టడం సువార్త మరింత దూరం వెళ్ళడానికి కారణమైంది. ఇరాన్లో కూడా ఇదే జరుగుతుందని క్రైస్తవులు నమ్ముతున్నారు. అణిచివేత మంటలను ఆర్పలేదు, అది మంటను మరింత దూరం తీసుకువెళ్ళిందని వాళ్ళు చెప్తున్నారు. 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం తర్వాత దేశం ఒక మతపరమైన పాలనా వ్యవస్థగా మారిపోయింది. మిషనరీ కార్యకలాపాలపై ఆంక్షలు వచ్చాయి. కొన్ని చర్చిల పనులను కూడా పరిమితం చేశారు. ముస్లిం నేపథ్యం నుంచి క్రైస్తవులుగా మారిన వారికి పరిస్థితులు మరింత కఠినంగా మారిపోయాయి. ప్రభుత్వం మతాన్ని, రాజకీయ అధికారాన్ని ఒకదానితో ఒకటి బలంగా అనుసంధానించింది. అయితే ఫలితం మాత్రం వారు ఊహించిన విధంగా ఉండలేదని విమర్శకులు పేర్కొంటున్నారు. క్రైస్తవ విశ్వాసం కనుమరుగవ్వాల్సిన చోట అది మరింత లోతుగా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయింది. ఇరాన్లో ప్రభుత్వం ప్రజల మతపరమైన గుర్తింపుపై అధికారిక గణాంకాలను ప్రకటిస్తుంది. కానీ 2020లో గమన్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన 50,000 మందికి పైగా పాల్గొన్న సర్వే ఇరాన్ ప్రజల మతపరమైన అభిప్రాయాల్లో భారీ మార్పులు ఉన్నాయని సూచించింది. ఆ సర్వే ప్రకారం చాలా మంది తమను అధికారికంగా చెప్పబడే మతపరమైన గుర్తింపుతో పోల్చితే భిన్నంగా ఉన్నారని గుర్తుంచుకున్నారు. అయితే అనేక మంది తమ జీవిత కాలంలో మత విశ్వాసాన్ని కోల్పోయామని కూడా చెప్పారు. చాలా మంది రోజువారీ ప్రార్థనలు చేయడం లేదని చెప్పారు. మహిళలపై విధించే తప్పనిసరి హిజాబ్ను కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లుగా సర్వే సూచిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఇరాన్లో ప్రజలు ఇస్లాం నుంచి దూరం అవుతున్నారని చెప్పడం ఒక విషయం, కానీ వారిలో ఎంతమంది క్రైస్తవులుగా మారుతున్నారు అనేది మరొక విషయం. అందువల్ల ఈ రెండు విషయాలను ఒక్కటిగా మనం చూడకూడదు. అయినా యువతలో మతపరమైన మార్పు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇరాన్లోని కొంతమంది మత పెద్దలు కూడా మసీదులు ఖాళీ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో లౌకికత పెరుగుతుంది. ప్రభుత్వం మతాన్ని బలవంతంగా అమలు చేయడం ద్వారా, మతాన్ని ప్రభుత్వంతో కలిపివేయడం ద్వారా దానివల్ల ఏర్పడిన రాజకీయ అసంతృప్తి, ఇవన్నీ కూడా ప్రజలను అధికారిక మతం నుంచి దూరం చేస్తున్నాయని కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో యువ ఇరానీలు క్రీస్తు గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని క్రైస్తవ సంస్థలు చెబుతున్నాయి. వారికి యేసుక్రీస్తు అంటే ప్రేమకు ప్రతీక, క్షమాపణకు ప్రతీక, వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రతీక. ఇది ఒక విచిత్రమైన ద్వంద్వ సమాజాన్ని సృష్టించింది. బయట ఒక జీవితం, ఇంట్లో మరొక జీవితం. బయట ప్రభుత్వ నియమాలను పాటించే వ్యక్తి, ఇంట్లో తన నిజమైన ఆలోచనలను వ్యక్తపరిచే వ్యక్తి. ఈ పరిస్థితి అధికారిక మతంపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసిందని కొందరు అంటున్నారు. అదే సమయంలో స్వచ్ఛందంగా ఎంచుకునే ప్రేమ, కృప, క్షమాపణ గురించి చెప్పే క్రైస్తవ సందేశం వారికి ఆకర్షణీయంగా మారిందని క్రైస్తవ సంస్థలు చెప్తున్నాయి. ఇస్లామిక్ న్యాయ వ్యవస్థలో అపోస్టసీ అంటే మతాన్ని విడిచిపెట్టడం ఒక తీవ్రమైన అంశం. ఇస్లామిక్ సాంప్రదాయంలోని కొన్ని హదీసులు మతం మార్చుకోవడంపై కఠినమైన శిక్షలను ప్రస్తావించాయి. అయితే ఇరాన్ ప్రస్తుత శిక్షాస్మృతిలో అపోస్టసీపై చట్టపరమైన పరిస్థితి సంక్లిష్టంగా ఉందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ముస్లిం నేపథ్యం నుంచి క్రైస్తవులుగా మారిన వారిపై జాతీయ భద్రతకు వ్యతిరేకంగా చర్యలు, అక్రమ సమావేశాలు వంటి ఆరోపణలు రావచ్చు. సామాజిక శిక్ష కూడా చాలా తీవ్రమైనదిగా ఉండవచ్చు. కుటుంబం నుంచి బహిష్కరణ, వివాహ బంధం విచ్ఛిన్నం, ఉద్యోగం కోల్పోవడం, సమాజం నుంచి దూరం కావడం, పిల్లలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే కొంతమంది కొత్త విశ్వాసుల ముందు ఒక భయంకరమైన ప్రశ్న నిలబడుతుంది: క్రీస్తును అంగీకరించారా, లేక నా కుటుంబాన్ని కోల్పోవాలా? అయితే ఇంతటి ప్రమాదం మధ్య క్రైస్తవత్వం ఎలా వ్యాపిస్తుంది? ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ను నియంత్రించగలదు, వెబ్సైట్లను బ్లాక్ చేయగలదు, ఇంటర్నెట్ను పూర్తిగా నిలిపివేయగలదు, శాటిలైట్ సిగ్నల్స్ను కూడా అడ్డుకోవచ్చు, ప్రజలను అరెస్ట్ చేయవచ్చు, పాస్టర్లను జైళ్లకు పంపవచ్చు, బైబిళ్లను స్వాధీనం చేసుకోవచ్చు. కానీ ఒక మనిషి హృదయంలో పుట్టిన విశ్వాసాన్ని పూర్తిగా నియంత్రించగలదా? అదే ఆ దేశంలోని అత్యంత గొప్ప ప్రశ్న. ప్రభుత్వం పగటిపూట నగరాలను పర్యవేక్షిస్తుంటే రాత్రిపూట ఇళ్లలో మరొక ఉద్యమం జరుగుతుందని క్రైస్తవులు నమ్ముతున్నారు. ఒక ఇంట్లో ఒక చిన్న ప్రార్థన, మరొక ఇంట్లో ఒక బైబిల్ వచనం, మరొక ఇంట్లో బాప్తిస్వం. బహుశా
మనకు అత్యంత కష్టంగా అనిపించే దేశాల్లోనే దేవుడు అత్యంత శక్తివంతంగా పనిచేస్తున్నాడని మనకు తెలుస్తుంది. ఇరాన్లో జరుగుతున్నది నిజంగా ఒక పెద్ద ఆధ్యాత్మిక పునరుజ్జీవనమా, లేక వివిధ సామాజిక, రాజకీయ, మతపరమైన మార్పుల ఫలితమా? భవిష్యత్తు మాత్రమే దానికి సమాధానం చెప్తుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. ఇరాన్లో మార్పు జరుగుతుంది, మరియు ఆ మార్పు మధ్యప్రాచ్యంలోని ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇరాన్ రాజకీయంగా, సాంస్కృతికంగా ఆ ప్రాంతంలో అత్యంత ముఖ్యమైన దేశాల్లో ఒకటి. అక్కడ ఒక పెద్ద ఆధ్యాత్మిక ఉద్యమం నిజంగా పెరుగుతున్నట్లయితే దాని ప్రభావం సరిహద్దులు దాటి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఈ వీడియో పైన మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే దీనికి సంబంధించిన కంటిన్యూషన్ కూడా కావాలనుకుంటే మీరు పార్ట్ 2 అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. మీరు కనుక మొట్టమొదటిసారి మా ఛానల్కి వస్తే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.